హైదరాబాద్ డాక్టర్ అహ్మద్ గురించి మనందరికీ తెలుసు. ఇతని గురించి ఢిల్లీ బ్లాస్ట్ జరగడానికి ఒక రోజు ముందే నేను వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆముద గింజలతో రైజిన్ అనే పాయిజన్ ను తీసి వేలల్లో లేదా లక్షల్లో ప్రజల ప్రాణాలు తీయడానికి ప్లాన్ చేసిన డాక్టర్ అహ్మద్ ను నిన్న అహ్మదాబాద్ సబర్మతి సెంట్రల్ జైల్లో ఎవరో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు చితక్ కొట్టారంట. ఈ ఆర్టికల్స్ చూడండి. జైల్ సూపరింటెండెంట్ గౌరవ్ అగర్వాల్ ప్రకారం డాక్టర్ అహ్మద్ ను కొట్టారు. ఇతన్ని హాస్పిటల్లో చేర్పించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ జైలుకు తీసుకువెళ్లారు. સાબરમતી પોક્સો ગુનાનો આરોપી છે. તેઓની સાથે મારપીટ થયેલાનું અમારી સામે એક ફરિયાદ આવેલી. અહેમદ મોઇનુદ્દીન અબ્દુલ જીલાની. మీకు గుర్తుంటే ఇదే సబర్మతి సెంట్రల్ జైల్లో లారెన్స్ బిష్నాయ్ కూడా ఉన్నాడు. మేబీ బిష్నాయ్ మనుషులే ఆ గుర్తు తెలియని వ్యక్తులా అనే అనుమానాలు వస్తున్నాయి. ఒకవేళ లారెన్స్ బిష్నాయ్ మనుషులే డాక్టర్ అహ్మద్ ను చితగ్గొట్టి ఉంటే మంచి పనే చేశారు. డాక్టర్ అహ్మద్ తన లైఫ్ మొత్తం భయంతో బ్రతకాలి. ఆముద గింజల నుండి కాదు, డాక్టర్ అహ్మద్ వంటి లోపల ఉన్న విషయాన్ని లారెన్స్ బిష్నాయ్ తీస్తాడు. కృష్ణ జింకలపై దాడి జరిగింది అని చెప్పి సల్మాన్ ఖాన్ కంటి మీద కునుకు లేకుండా చేసిన వ్యక్తికి డాక్టర్ అహ్మద్ లాంటి మతోన్మాది ఉగ్రవాదికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో బాగా తెలుసు. సబర్మతి జైలు నుండే లారెన్స్ బిష్నాయ్ కెనడాలో ఉన్న ఖాళీస్థానీ ఉగ్రవాదులకు వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఈ జైల్లో సపరేట్ ప్రోటోకాల్, సర్వీలియన్స్ కెమెరా, టనల్ సెన్సర్స్ ఉంటాయి. హై సెక్యూరిటీ ప్రిజన్ ఇది. బట్ సినిమాలో చూపించినట్లే దేర్ ఆర్ పాసిబిలిటీస్. ఇయర్ 2023 నుండి బిష్నాయ్ ఈ జైల్లోనే ఉన్నాడు. 2012 నుండి 2023 వరకు బిష్నాయ్ ఢిల్లీ తిహార్ జైల్లో ఉండేవాడు. బట్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ డ్రగ్ స్మగ్లింగ్ విషయం మీద విచారణ నిమిత్తం 2023 నుండి బిష్నాయ్ ను అహ్మదాబాద్ సెంట్రల్ జైల్లో సబర్మతి జైల్లో వేయడం జరిగింది. కొంతమంది క్రిటిక్స్ ప్రకారం బిష్నాయ్ ను రక్షించడానికి ప్రభుత్వంలో నంబర్ 2 పొజిషన్ లో ఉన్న ఒక పెద్ద నాయకుడు కావాలనే లారెన్స్ బిష్నాయ్ ను అహ్మదాబాద్ జైల్లో ట్రాన్స్ఫర్ చేశాడు అనే ఆరోపణలు వస్తున్నాయి. లారెన్స్ బిష్నాయ్ నేషనల్ నుండి ఇంటర్నేషనల్ రేంజ్ కు వెళ్ళాడు. కెనడా ప్రధాని ట్రూడో, కెనడా పోలీసులు సైతం లారెన్స్ బిష్నాయ్ మనుషులే ఖాళీస్థానీ ఉగ్రవాదులు లైక్ నిజ్జార్ వంటి వాళ్లను చంపారు అని ఆరోపించారు. ఎక్కడో కెనడా నెట్వర్క్ లో ఉన్న వాళ్ళనే జైలు నుండి మట్టు పెడుతున్న బిష్నాయ్ కు అదే జైల్లో ఉన్న డాక్టర్ అహ్మద్ లాంటి ఉగ్రవాదులకు బుద్ధి చెప్పడం ఏమంత కష్టం కాదు. నన్ను అడిగితే డాక్టర్ ముజమ్మిల్, లేడీ ఖిలాడి డాక్టర్ షహీన్ షహీద్, డాక్టర్ అహ్మద్ అబ్దిల్ రాథెర్, ఢిల్లీ బ్లాస్ట్ చేసిన వాళ్ళందరినీ గుజరాత్ సబర్మతి జైల్లోనే వేయాలి. అండర్ బిష్నాయ్ సూపర్విజన్ లో పెట్టాలి. దే షుడ్ బి ట్రీటెడ్ అకార్డింగ్లీ మై డియర్ ఫ్రెండ్స్. లారెన్స్ బిష్నాయ్ పక్క సెల్లో వీళ్ళను పెట్టాలి. జైలుకు వెళ్లి హ్యాపీగా ఉండొచ్చులే అనుకున్నారేమో. జైల్లో కూడా చుక్కలు చూపించే వాళ్ళు ఉండాలి. సంబడీ షుడ్ గైడ్ దెమ్ అండ్ ట్రీట్ దెమ్ ఇన్సైడ్ ద జైల్ ఆల్సో. బికాజ్ వీళ్ళందరూ చాలా గర్వంగా ఉగ్రవాదం చేస్తున్నారండి. అదేదో ప్రాణ త్యాగం లాగా, మార్టైడం లాగా, దేశ సేవలాగా ఉగ్రవాదం చేస్తున్నారు. ఉగ్రవాదాన్ని నార్మలైజ్ చేసి పడేశారు. మహా అయితే సూసైడ్ బాంబ్ లో చచ్చిపోతాం, రూట్ నంబర్ 72కు వెళ్తాం, మాస్టర్స్ ద్వారా గర్వించబడతాం, లేదా జైల్లో ఉంటాం, బిర్యానీలు తింటాం, హ్యాపీగా ట్యాక్స్ పేర్ డబ్బుతో ఎంజాయ్ చేద్దాం అనుకున్నారు. జైల్లో కూడా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వీళ్లను నరకం చూపించగలరు అనేది వీళ్ళకు తెలియాలి. నవంబర్ 10th ఢిల్లీ బ్లాస్ట్ చేసిన డాక్టర్ ఉమరున్ నబీ ఓల్డ్ వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియో నా దగ్గర ఉంది. బట్ భారత ప్రభుత్వం ఆ వీడియోను టెలికాస్ట్ చేయొద్దు అనే రూల్ ను పెట్టింది. ఈ రోజే పెట్టింది. ఎందుకంటే ఆ వీడియోలో డాక్టర్ ఉమర్ సూసైడ్ ను ఏదో గర్వంగా చెప్పుకుంటున్నాడు. ప్రజల బ్రెయిన్ ను వాష్ చేస్తున్నాడు. ఆ వీడియోలో డాక్టర్ ఉమర్ ఏమని చెప్తాడు అంటే, డాక్టర్ ఉమర్ MBBS పూర్తి చేశాడు, అల్ఫలాలో ప్రొఫెషనల్ లెక్చరర్ గా పనిచేస్తున్నాడు, ఇంగ్లీష్ కూడా చాలా బాగా మాట్లాడుతున్నాడు. బట్ హీఈస్ గ్లోరిఫైయింగ్ సూసైడ్ అటాక్. ఫిదాయిన్ దాడులను జస్టిఫై చేస్తున్నాడు. సూసైడ్ బాంబింగ్ ను చాలా మంది మిస్ అండర్స్టాండ్ చేసుకున్నారు. మనం పలానా చోట పలానా టైంలో చచ్చిపోవాలి అనుకుంటున్నాం. ఇది ఆత్మహత్య. ఉగ్రవాద దాడి ఎలా అవుతుంది అంటున్నాడు. ఈ చదువుకున్న మూర్ఖుడికి అర్థం కాని విషయం, నువ్వు పలానా చోట చనిపోవాలి అనుకుంటే ఖాళీగా ఉన్న గ్రౌండ్ లో లేదా పాకిస్తాన్, బంగ్లాదేశ్ కు వెళ్లి పేల్చుకొని చచ్చిపో. సామాన్య ప్రజలు ఇంటికి వెళ్ళాలి, తన భార్య పిల్లల్ని కలవాలి, తల్లిదండ్రులను కలవాల్సిన ప్రజల మధ్యలో చనిపోవడం ఏంటి? నీ దాడి కారణంగా సామాన్య ప్రజలు కూడా చనిపోతున్నారు. ఫిదాయిన్ దాడులంట తప్పు కాదంట, ఇది ఒక ప్రాణ త్యాగం అంట. జైష్, లష్కరే ఉగ్రవాదులు ఏ రేంజ్ లో 0.5 గాళ్లకు బ్రెయిన్ వాష్ చేశారో అనేది మీ ఊహకే వదిలేస్తున్నా. ఇలాంటి వాళ్లకు ఆ జైల్లో ఉన్న అన్నోన్ మెన్నే కరెక్ట్. ఈ డాక్టర్ అహ్మద్ ను అలాగే వదిలేస్తే రేపు తిహార్ జైల్లో, సబర్మతి జైల్లో కూడా ఫుడ్ లో విషాన్ని కలిపి అందరినీ చంపినా చంపగలడు.
ఈ ఢిల్లీ బ్లాస్ట్ కేసులో ఎన్ఐఏ రంగంలో దిగింది. ఈ బ్లాస్ట్ కు కారకుడైన అమీర్ రషీద్ అలీను కాశ్మీర్ లో అరెస్ట్ చేయడం జరిగింది. ఇతనే ఢిల్లీ బ్లాస్ట్ కు మెయిన్ మాస్టర్ మైండ్. నెక్స్ట్ శ్రీనగర్ కు చెందిన నజీర్ బిలాల్ వనీను కూడా అరెస్ట్ చేశారు. ఈ బిలాల్ కు ఐసిస్ యొక్క అఫిలియేటెడ్ సంస్థ అయిన ఐఎస్కేపీ కు చెందిన సభ్యులు గైడ్ చేస్తున్నారు. ఇతను వార్ డ్రోన్స్ ను తయారు చేస్తున్నాడు. నార్మల్ డ్రోన్స్ ను మాడిఫై చేసి యుద్ధ డ్రోన్ల లాగా తయారు చేస్తున్నాడు. అట్ ద సేమ్ టైం మిజైల్స్ ను కూడా రెడీ చేసుకుంటున్నాడు. అక్టోబర్ 7, 2023 గుర్తుంది కదా, ఇజ్రాయెల్ పై హమాస్ ఎలాగైతే ఒకేసారి దాడి చేసిందో సేమ్ అలాంటి దాడి ఢిల్లీలో చేయాలి అనుకున్నారు. అప్పట్లో హమాస్ ఏం చేసింది, పైనుంచి 5,000 మిజైల్స్ ను పంపింది, కింద నుండి కంచెలను తెంచింది అండ్ ఉగ్రవాదుల్ని లోపలికి పంపింది. 1,200 మంది ఇజ్రాయలైట్స్ ను రాత్రికి రాత్రే కిడ్నాప్ చేశారు. ఢిల్లీ, లక్నో ఇలా ప్రధాన నగరాల్లో ఒకేసారి 35 చోట్ల దాడి చేసి అదే టైంలో డ్రోన్స్ అండ్ మిజైల్స్ ద్వారా అటాక్ చేసి ఉగ్రవాదం చేయాలి అనుకున్నారు. ఈ బిలాల్ కు ఎవరైతే గైడ్ చేశారో హైదరాబాద్ రైసిన్ డాక్టర్ అహ్మద్ ను కూడా అదే గ్రూప్ గైడ్ చేసింది, ఐఎస్కేపీ. ఆ తర్వాత ఈడీ రంగంలో దిగింది. అల్ఫలా యూనివర్సిటీ ఓనర్ అయిన జావీద్ అహ్మద్ సిద్దికీను అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని అకౌంట్స్ ను చెక్ చేశారు. 7.5 crores వరకు అవకతవకలు కనిపించాయి. ఇంత డబ్బు ఎక్కడి నుండి ఫండ్ అయ్యింది అనే దాని మీద చెక్ చేస్తున్నారు. ఇతని బ్యాంక్ అకౌంట్స్ ను సీజ్ చేశారు. ఇక్కడ హైలైట్ చేస్తున్న పేర్లు చూశారు కదా, ఒక్క అల్ఫలా ఉగ్రవాద యూనివర్సిటీ నుండి ఇంతమంది డాక్టర్లను అరెస్ట్ చేశారు. దీంతో పాటు 10 మంది స్టూడెంట్స్ ను అరెస్ట్ చేశారు. ఫోన్స్ ను సీజ్ చేశారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. కాలేజ్లో ఎక్స్ప్లోజివ్స్, ఐఈడి సామాన్లు, ఐఈడి ఎలా ప్రిపేర్ చేయాలి అనే మాన్యువల్స్ ను సీజ్ చేశారు. ఇక్కడ చాలా మంది ఎందుకు ఇండియా ఆపరేషన్ సింధూర్ ను తిరిగి రీస్టార్ట్ చేయడం లేదు, పాకిస్తాన్ పైన ఎందుకు దాడి చేయడం లేదు అని అడుగుతున్నారు. యాక్చువల్లీ ఇది కూడా ఒక యుద్ధం లాంటిదే. ఇంటెలిజెన్స్ ను కలెక్ట్ చేస్తున్నారండి. ఇంతమంది వైట్ కాలర్ డాక్టర్ నెట్వర్క్ వెనక ఎవరున్నారు అనేది విచారిస్తున్నారు. ఈ నెట్వర్క్ వెనక రాజకీయ పార్టీల హస్తం ఉందా అనే దాని మీద కూడా విచారణ జరుగుతోంది. 3 రకాలుగా ఎవిడెన్సెస్ ను కలెక్ట్ చేస్తున్నారు. ఒకటి ఫిజికల్ అంటే రా మెటీరియల్స్, ఐఈడి, అమోనియం నైట్రేట్, టైమర్స్, ఎక్స్ప్లోజివ్స్ ను కలెక్ట్ చేస్తున్నారు. 2 డిజిటల్ ఎవిడెన్సెస్, మొబైల్ ఫోన్స్, యాప్స్, సోషల్ మీడియా అకౌంట్స్, చాట్స్, మెసేజెస్, బ్యాంక్ స్టేట్మెంట్స్, ఇలాంటి వాటిని కలెక్ట్ చేస్తున్నారు. 3 టెస్టిమోనియల్ ఎవిడెన్స్ అంటే ఫిజికల్ విట్నెసెస్ ను, సాక్ష్యాలను, డాక్టర్ ఉగ్రవాదుల స్టేట్మెంట్స్ ను, కన్ఫెషన్స్ ను, ఇంటెలిజెన్స్ యొక్క కన్ఫెషన్స్ ను, ఇవన్నీ కలెక్ట్ చేస్తున్నారు. ఇవన్నీ కలెక్ట్ చేసి ఇంటర్నేషనల్ ఫోరం ముందు దీని వెనక పాకిస్తాన్ ఉంది అనేది ఎక్స్పోజ్ చేస్తారు. ముఖ్యంగా ఇండియాలో ఉన్న 0.5 నెట్వర్క్ ను క్రాక్ డౌన్ చేస్తారు. పాకిస్తాన్ ను FATF గ్రే లిస్ట్ లో వేస్తారు. మనం పాకిస్తాన్ పై దాడి చేయడం కంటే మన దేశంలో ఉంటూ బ్రెయిన్ వాష్ కాబడిన వారి యొక్క 0.5 గాళ్ల పైన ప్రతీకారం తీర్చుకోవడం అనేది చాలా ముఖ్యం. ఢిల్లీ బ్లాస్ట్ విషయంలో మైండ్ ఆగిపోయే ఎన్నో విషయాలు బయటపడ్డాయి. ఒకడు బయోవార్ అంటాడు, ఇంకొకడు సూసైడ్ చేసుకోవడంలో తప్పేం లేదు, ఇట్స్ అండ్ ప్రాణ త్యాగం అంటాడు, ఇంకొకడు డ్రోన్స్ ను మాడిఫై చేస్తున్నాడు, మూడోవాడు మిజైల్స్ ను తయారు చేస్తున్నాడు. పేహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత మనం ప్రతిదాడి చేయడానికి కారణం పేహల్గాం దాడి చేసిన 4గురిలో ఒక పాకిస్తానీ SSG కమాండో ఉన్నాడు కాబట్టే పాకిస్తాన్ సైన్యంపై విరుచుకుపడ్డాం. పేహల్గాం దాడి తర్వాత ద రెసిస్టెంట్ ఫ్రంట్ అనే ఒక సంస్థ మేమే పేహల్గాం దాడి చేశాము అని క్లెయిమ్ చేసింది. ఈ రెసిస్టెంట్ ఫ్రంట్ అనేది లష్కరే తోయబా ఒక అఫిలియేటెడ్ గ్రూప్. లష్కరే తోయబా ఎవరు, పాకిస్తాన్ లో ఉన్న ఒక ఉగ్రవాద సంస్థ కాబట్టి సాలిడ్ ప్రూఫ్స్ తో పాకిస్తాన్ పై దాడి చేశాం. అయితే ఢిల్లీ విషయంలో ఈ దాడి తామే చేశాము అని ఎవరూ క్లెయిమ్ చేయలేదు. ఢిల్లీ విషయంలో పాకిస్తాన్ చాలా జాగ్రత్తగా ప్రాక్సీల ద్వారా, ఉగ్రవాద సంస్థల ద్వారా దాడి చేయించింది. ఢిల్లీ బ్లాస్ట్ జరిగిన మరుసటి రోజే అంటే నవంబర్ 11 రోజే ఇస్లామాబాద్ పై కార్ బ్లాస్ట్ తామే చేయించి తాము కూడా ఉగ్రవాదం వల్ల సతమతం అవుతున్నాము అన్నట్లు పాకిస్తాన్ డ్రామా ఆడింది. చేయించింది పాకిస్తానే, అయితే చేసింది మాత్రం ప్రాక్సీలు. ఐఎస్కేపీ, బంగ్లాదేశ్లో ఉన్న అన్షరుల్లా బాంగ్లా టీం, బంగ్లాదేశ్లో ఉన్న ఇంకొక ఉగ్రవాద సంస్థ అయిన జమాతే ఇస్లామీ, డాక్టర్ టెర్రర్ మాడ్యూల్ వెనక జమాతుల్ మొమినాత్ అనబడే జైష్ అఫిలియేటెడ్ గ్రూప్ ఉంది. అండ్ ఐసీసీలో ఎన్నో గ్రూప్స్ కోఆర్డినేటెడ్ గా దాడి చేశారు. ఇక్కడ ఎంతో కొంత ఇండియాలో ఉన్న 0.5 బ్యాచ్ యొక్క తప్పు కూడా ఉంది. మన శత్రువులు మన దేశంలో ఉన్న వాళ్ళను రెచ్చగొడుతున్నారు, బట్ మన వాళ్ళు మనకే వెన్నుపోటు పొడుస్తున్నారు. మన వాళ్ళే, చదువుకున్న వాళ్ళే బ్రెయిన్ వాష్ కాబడుతున్నారు. రూట్స్ నుండి ఈ నెట్వర్క్ ను పట్టుకోవాలి. ఈ ఉగ్రవాద డాక్టర్ల ద్వారా ఎంతో ఇంటెలిజెన్స్ ను కలెక్ట్ చేస్తున్నారు. ఎటువంటి యాప్స్ వాడారు, VPN సిస్టమ్ ఎలాంటిది వాడారు, ఎక్కడి నుండి ఫండింగ్ వచ్చింది, డ్రోన్స్ ద్వారా ఎలా ఎక్స్ప్లోజివ్స్ ను దాటించారు, అమోనియం నైట్రేట్ ను ఎలా కలెక్ట్ చేశారు, డాక్టర్ గ్యాంగ్ ఒక్కటేనా, ఇంజనీర్, లేబర్, వర్కర్స్, ఉమెన్, ఇలా వేరు వేరు పార్టీస్ అండ్ వేరు వేరు ఉగ్రవాద సంస్థలు కూడా ఉన్నాయా అనే దాని మీద
ఇంటెలిజెన్స్ను కలెక్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఢిల్లీలో బ్లాస్ట్ జరిగింది అంటే దీని వెనుక ఏదైనా రాజకీయ పార్టీ కుట్ర ఉందా, అమెరికన్ యాంగిల్ ఉందా, సిఏఏ యొక్క యాంగిల్ ఉందా, దీని గురించి కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది అన్నమాట. అన్ని ఆధారాలు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసిన తర్వాత యాక్షన్ అనేది డెఫినెట్గా ఉంటుంది. నాకు కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.